ఒకే ఒక మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో అనేక అంశాలు ఉన్నాయి. నిన్నటి దినం కూడా మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను. యోబు గ్రంథంలో ఉన్న మాట, యెహోవా ఆయన నామానికే మహిమ కలుగును గాక. యోబుకి ఇచ్చాడు, తీసుకున్నాడు. అయితే చివరికి వచ్చేసరికి రెట్టింపైన కృపనిచ్చాడు. ఆమేన్. ఇంకొక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇది కాలిపోయింది మందిరం. చెప్పండి, పర్వాలేదు. మందిరం కాలిపోయింది, పూర్తిగా కాలిపోయింది. కానీ నేను నమ్మి విశ్వసించి నా దేవుని సన్నిధిలో చెప్తున్నాను మాట, దర్శనం కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు. అది ఈ హృదయాల్లో దర్శనాన్ని కాల్చగలిగిన వాడు, పిలుపును కాల్చగలిగిన వాడు, విశ్వాసాన్ని కాల్చగలిగిన వాడు ఈ భూప్రపంచంలో ఎవరు లేడు. నా యేసయ్య మాత్రమే సజీవుడు. విశ్వాసాన్ని, దర్శనాన్ని, పిలుపుని సజీవంగా ఉంచాడు. మందిరం భౌతికంగా కాలిపోవచ్చు, కానీ విశ్వాసం కాల్చబడలేదు, పిలుపు కాల్చబడలేదు, దర్శనం కాల్చబడలేదు. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. Well done, my son. అందరం చేతులు ఎత్తిలాగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నో 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 ఇలాంటి రోజొకటి వస్తుందని మనం కలలో కూడా అనుకోలేదు. అనుకోని దినాలను ఫేస్ చేయడమే జీవితం. నేను ఎంత గర్వంగా ఉన్నానంటే ఈరోజు ఇంతటి ఎండలో ఆరాధించడానికి కూర్చున్నారే. అది నా గర్వం. ఆమేన్, హల్లెలూయా. మీతో పాటు ఉండి ప్రభువును ఆరాధించటం, ఇలాంటి స్థలంలో ఆరాధించటం ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. నేను చెప్దామనుకున్న మాటలు చిన్నయ్య గారు చెప్పారు. ఎందుకంటే చిన్నయ్య గారిలో, పెద్దయ్య గారిలో ఏ స్పిరిట్ ఉందో అదే స్పిరిట్ ఉంది కాబట్టి విశ్వాసం కాలిపోలేదు, దర్శనం కాలిపోలేదు, నిరీక్షణ కాలిపోలేదు. పునర్నిర్మాణము చేసే శక్తి కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆమేన్, ఆమేన్. నేను చాలా ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే, నెహెమ్యా సిరీస్ని ప్రారంభించాం. దాదాపు 15 వారాల పాటు ఈ సిరీస్ ఉండబోతుంది అని చెప్పాను. 3 వారాల పాటు మనం ఆ విషయాన్ని చూడడం జరిగింది. 4వ వారం నిన్న గుమ్మాలను నిలబెట్టి యెరూషలేము ప్రాకారాలను కట్టిన వారు ఎవరెవరో ఆ వివరాలు మీతో చెప్పే ప్రయత్నం చేశాను. ఒక అద్భుతమైన పాట పాడాను. మందిరం కాలిపోకముందు పాడిన ఒక ఎనర్జెటిక్ సాంగ్ అది, 12 గుమ్మముల పరలోక రాజ్యం. అయితే నెహెమ్యా గోడల నిర్మాణాన్ని, ఆత్మల సంపాదనకి,
పడిపోయినటువంటి ఆత్మల ప్రాకారాలుగా పోల్చి చెప్పాను. కానీ లిటరల్గానే మళ్ళా తిరిగి పునర్నిర్మాణం చేయడానికి అవకాశం వస్తుంది అనుకోలేదు. ఎంతమంది నమ్ముతున్నారు? మీ పాస్టర్ గారికి కష్టాలు కొత్త కాదు. పంతొమ్మిది 1989లో కష్టాలతో ప్రారంభమైంది తన దాసుని ప్రయాణం. ఇప్పుడే కొద్దిగా కంఫర్ట్ జోన్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ ఎవరో రాసిన పాట గుర్తొచ్చింది. సుఖమే లేదు నీ బ్రతుకులో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. ఇతరులను బ్రతికించడం కోసం, ఇతరులను నిలబెట్టడం కోసం, ఇతరుల కోసం పనిచేసే ఏ మనిషికి జీవితంలో సుఖం అంటూ ఉండదు. మిత్రులారా, సోదర సోదరిలారా, మిమ్మల్ని ఎంతో అభినందిస్తూ ఈరోజు జరిగినటువంటి సంఘటనకి తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ ఎంతోమంది దైవ సేవకులు నిన్నటి దినాన్ని వచ్చారు. కొన్ని వందల కొలది మంది దైవ సేవకులు ఈ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సన్నిధిని చూసి, ప్రశాంత్ గారు ఉన్నారు, నేను నిన్న అందుబాటులో లేను, అది కూడా దేవుడు నాకు ఇచ్చిన ఒక వరమని నేను భావిస్తున్నాను. కులపల్లి మోసెస్ చౌదరి గారు నిన్న ఒకే మాట చెప్పారు, నిన్ను ఇక్కడికి వస్తే భావోద్వేగాలు శృతి మించుతాయి, ప్రజలు దుఃఖభాజనాలుగా ఉన్నారు కాబట్టి డాడీ మీరు వస్తే భావోద్వేగాలు బాగా ఎక్కువగా ఉంటాయి, మీరు మమ్మీ ఇద్దరు రావద్దు అని చెప్పారు. అన్నప్పుడు దైవజనులు గుల్లపల్లి మోసెస్ చౌదరి గారు ఒక మాట చెప్పారు, నీ కొడుకులో ఒక గొప్ప లీడర్ ఉన్నాడు వివేక్. ఈ వయసులో, ఇంత చిన్న వయసులో నిన్నిక్కడుంచి తను అక్కడ మేనేజ్ చేసే విధానం, నన్ను చిరునవ్వు చిందిస్తూ రిసీవ్ చేసుకున్న విధానం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వివేక్. నా గురువు నన్ను మెచ్చుకోవటం ఎన్నోసార్లు జరిగింది, కానీ నా కొడుకును కూడా మెచ్చుకోవటం అన్నది ఇలాంటి సంభవాల మధ్యలోనే నాయకత్వపు యొక్క సిసలైన లక్షణాలు బయటకు వస్తాయి. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఒకవేళ మనిషి జీవితం ఎప్పుడు శాశ్వతం కాదు. ఈరోజు ఉన్నాను, ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాను, దేవుని కృప అయితే ఆ తర్వాత నేనున్నా లేకపోయినా ఈ పరిచర్యలను, ఇలాంటి విపత్కర పరిస్థితిలో కాలిపోయి బూడిదగా మారిన ఒక్క వస్తువు కూడా, పిల్లలందరూ ఏడుస్తున్నారు, వాళ్ళ చేతిలో ఉండే కెమెరాలు, వాళ్ళ చేతిలో ఉండే మైకులు, ఒక్కొక్క వస్తువు కనబడితే ఏడుస్తున్నారు. మరి ఈ వస్తువులన్నీ కొని కలలు కని దర్శనం పొందిన నేను, ప్రశాంత్ గారు ఎంత దుఃఖంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఒక వచనాన్ని మీకు చూపించి నేను మిమ్మల్ని ప్రభువుకు సమర్పించాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి దివ్య గ్రంథమైన బైబిల్ని నేను నా ఇంటి దగ్గర నుంచి చూస్తుంటేనే ఆకాశాన్ని అంటుతున్నాయి పొగలు. మిడ్ వ్యాలీ సిటీ నుండి 16వ ఫ్లోర్ నుండి ఇటువైపు చూశాను. చూడంగానే ఆకాశాన్ని అంటే ఈ పొగలు. అప్పుడే అర్థమైంది, ఇక సన్నిధిలోంచి ఒక్క వస్తువు కూడా బయటికి రాదు అని. ఇంట్లోకి వెళ్ళి శామ్యుయల్ మొదటి పుస్తకం 30వ అధ్యాయం మొత్తం అంతటిని చదివి అమ్మగారికి వినిపించాను. పాస్టమ్ గారు నేను కలిసి ఆ వాక్యాన్ని 30వ అధ్యాయాన్ని మొత్తం చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళాం, ప్రభువుకు సమర్పించాం. గత రాత్రి 11 ఆ టైంలో వచ్చి మందిరాన్ని చూసి వెళ్ళడం జరిగింది. ప్రార్థన పూర్వకంగా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం జరిగింది. శామ్యుయల్ మొదటి పుస్తకం 30వ అధ్యాయం 6వ వాక్యం, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు ప్రాణము విసిగినందున రాళ్ళు రుబ్బి దావీదును చంపుదము రెండని చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అందరూ
చప్పట్లు కొడుతున్నారు, కొట్టండి. చేతులు పైకెత్తి ఇలా చెప్పండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. సిగ్లగు అనే స్థలంలో వారు నివాసం ఉన్నారు. ప్రీవియస్ చాప్టర్లో 29లో దావీదు అక్కడ అందుబాటులో లేడు. తిరిగి వచ్చేసరికి ఆకాశాన్నంటే పొగలు కనబడ్డాయి, కాళ్ళలో వేగం పెరిగింది. నా నివాస స్థలము, నా భార్య బిడ్డలు, నా జనులందరూ ఉన్నటువంటి ఆ సిక్కులగులో నుంచి పొగలు పైకెక్కుతున్నాయి. కాళ్ళలో తెలియకుండానే వేగం పెరిగింది. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి సంగతి అర్థమైంది. తన పట్టణం అంతా కాలి బూడిదైపోయింది. ఆస్తి పోతే పోయింది. భార్య పిల్లలు ఎక్కడా అని చూస్తే వారు చెరగొని తీసుకుని పోబడ్డారు. శత్రువులు వచ్చి వారిని ఎత్తుకుపోయారు. ఏడ్చాడు. ఏడ్చుటకు శక్తి చాలనంతగా బిగ్గరగా ఏడ్చాడు. ఏడుస్తూ ఉండగా మరొక పెద్ద సమస్య ఎదురైంది దావీదుకి. నిన్ను బట్టే మా పట్టణం కాల్చబడింది, దీనంతటికి కారణం నువ్వే, కాబట్టి నిన్ను రాళ్ళు రువి చంపుతాం అని తలా ఒక రాయి పట్టుకున్నారు. మిత్రులారా, ఒకవైపేమో సమస్తం కాలిపోయింది, మరొక వైపేమో నిన్ను బట్టే జరిగింది కాబట్టి నిన్ను రాళ్ళు కొట్టి చంపుతామని మిగతా వాళ్ళందరూ అంటున్నటువంటి పరిస్థితి. ఇక ఏడవడానికి శక్తి కూడా లేదు, ఏడవడానికి బలం కూడా లేదు, ఓపిక కూడా లేదు. అంతగా ఏడవడం ప్రారంభించాడు. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చి దావీదు మిక్కిలి దుఃఖపడి కృంగిన దశలో రాళ్ళు రువ్వడానికి వారందరూ ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు దావీదు జై, దావీదు జై అన్నారు. నా అన్న వాళ్ళే నాకు ఇప్పుడు వ్యతిరేకమయ్యారు. ఇప్పుడు నా ఆస్తి అంతా కూడా కాలిపోయింది, నా భార్య పిల్లలు బానిసలుగా తీసుకుపోబడ్డారు, ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు అందరూ బైబిల్ గ్రంథం తెరవండి. 1 శామ్యూయల్ చాప్టర్ 30 వర్స్ 6. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరూ విసిగి రాళ్ళు రువ్వాలని చూచిన సమయంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పరిస్థితులు తారుమారుగా మారినప్పుడు ఒక దైవదాసుని యొక్క ధైర్యము దేవుడు. ఆ ధైర్యములో నా ధైర్యము నీవే, ఆపదలో నా ఆశ్రయం నీవే. ఆ ధైర్యములో నా ధైర్యము నీవే, ఆపదలో నా ఆశ్రయం నీవే. పడనీయక సిగ్గుపడనీయక, పడనీయక సిగ్గుపడనీయక, బలపరచి నడిపించుము, నన్ను స్థిరపరచి నడిపించుము, బలపరచి నడిపించుము, నన్ను స్థిరపరచి రక్షింపుము, నే రక్షణ పొందెదను, స్వస్థపరచుము, నే స్వస్థత నొందెదను. రక్షింపుము, నే రక్షణ పొందెదను, స్వస్థపరచుము, నే స్వస్థత నొందెదను. ఆ ధైర్యములో నా ధైర్యము నీవే, ఆపదలో నా ఆశ్రయం నీవే. ఆ ధైర్యములో నా ధైర్యము, ఆపదలో అనే రమాన్. పడనీయక సిగ్గుపడనీయక, పడనీయక సిగ్గుపడనీయక,
స్థిరపరచి నడిపించుము, నన్ను స్థిరపరచి నడిపించుము. నా ప్రాణమా, నా జీవమా, నా ప్రాణమా, నా జీవమా, నా సమస్తమా, నా ఆధారమా, నా ఆధారమా, నన్ను మరువకుమా దేవా, నన్ను విడువకుమా. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ కాలిపోయాయి. నా వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి వెళ్ళిపోయారు, కానీ నా దేవుడు ఇంకా సజీవుడుగా ఉన్నాడు. ఎవరు మన ధైర్యం? మనుషులా? ధనమా? బలమా? బలగమా? రాజకీయ నాయకుల? అధైర్యములో మన ధైర్యము యేసే, ఆపదలో మన ఆశ్రయం యేసే. చేతులు పైకెత్తండి. పడనీయడు, అందరు చెప్పాలి, పడనీయడు, సిగ్గుపడనీయడు, పడనీయడు, సిగ్గుపడనీయడు, బలపరచి నడిపిస్తాడు, మనలను స్థిరపరచి నడిపిస్తాడు. హల్లెలూయా. దావీదుకున్న ధైర్యం ఏమిటి? ఆ ధైర్యమే ఇక్కడ నిలబడిన ఈ నెహెమ్యాకున్నది. కష్టాలలో పుట్టాడు వీడు, కష్టాలలో పెరిగాడు వీడు, కష్టాలలోనే ఈదుకుంటూ వచ్చాడు. కానీ ఒక అతిపెద్ద కష్టం వచ్చింది. పిల్ల కాలువలను చెరువులను ఈదటం కాదు నాన్న, ఎదుగో నీ ఎదుటొక సముద్రాన్ని పెట్టాను, ఈదుతావా అంటున్నాడు నా దేవుడు. ఆమేన్, ఆమేన్. నాకొక నిరీక్షణ ఉన్నది. ఈరోజు లైవ్లో తిలకిస్తున్న కృపా సమాజాన్ని ప్రేమించే అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. మీరు పెట్టే మెసేజ్లు మాకు టానిక్ లాగా ఉన్నాయి. ఐ స్టాండ్ విత్ కృపా సమాజం అని మీలో చాలామంది పెట్టారే, అది మా కోసం నిలబడే వాళ్ళు, లైవ్లో చూసేవాళ్ళు, సంఘ బిడ్డలేమో కాదు, లైవ్లో చూసేవాళ్ళు. ప్రపంచ దేశాల్లో పలువురు మేము మీతో ఉన్నాము అని మెసేజ్లు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. మా బలం ఏంటో ఈరోజే తెలిసింది. ఈరోజు మా బలం ప్రపంచవ్యాప్తమయ్యిందని తెలిసింది. మేము మీతో ఉన్నామని చెప్పేవాళ్ళు ప్రపంచము నిండా మాతో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా సుఖంలో నాతో ఉండేవాళ్ళు కాదు, నా కష్టంలో నాతో నిలిచేవాళ్ళు ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మరొక సందర్భంలో అంటాడు 27వ కీర్తన 3లో, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను నేను దీనిలో ధైర్యము విడవకుందును. అందరు చెయ్యి పైకెత్తి చెప్పండి, నేను ధైర్యము విడవకుందును. మేము మేము ధైర్యము విడవకుందుము. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యమును విడవకుందుము అనండి దయచేసి. 2 మాటలు ఉన్నాయి. 14లో ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అది మనకు చెప్తున్నాడు దావీదు హితవు. మరి 3వ వాక్యంలో తన గురించి చెప్తున్నాడు, నేను ధైర్యము విడువను. జనాలకేం చెప్తున్నాడు? మీరు ధైర్యము విడవకండి.
ఇక్కడ నిలబడిన వాడు ధైర్యంగా ఉన్నాడని మీరు తెలుసుకుందరుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరలా తిరిగి భారతదేశమంతా కృపా ప్రాంగణం వైపు దృష్టి మరలించే రోజు ఉంది. ఓరియా బాబా రమాషియా మందరబా సోటిరి అందా బాబా. భారతదేశమంతా కృపా సమాజం వైపు, కృపా ప్రాంగణం వైపు దృష్టి సారించే రోజు అతి త్వరలో రాబోతుంది. నేను ధైర్యము విడవకుందును. మీరనండి, మేము ధైర్యం విడవకుందుమానండి. నేను ధైర్యము విడవకుందును. ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? యోహాను సువార్త 14, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వాక్యం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. కొంచెం పెద్దగా చెబితే ఆనందిస్తా. పాస్టర్ గారు, మీకు ఎంత ధైర్యం ఏందండి? నాకు అర్థం కాదు. ఇంకా చాలా ఉందా మీ దగ్గర ధనం అంటే? ఇది ఏది ధనం ఉండి నిర్మించలేదు. ఆ రోజు నేను స్టేజ్ మీద పాట పాడుతూ చెప్పాను, ఎవరిని అడగకుండా, ఎవరిని యాచించకుండా కన్నీటి ప్రార్థన చేయగా నాతో కలిసి వచ్చిన వ్యక్తులతోనే దీనంతటిని నిర్మాణము చేశాము అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు సాహస విశ్వాస నిర్ణయములకు సాహస విశ్వాస నిర్ణయములకు సాహస విశ్వాస నిర్ణయములకు విడువని దేవుని విశ్వసనీయతకు విడువని దేవుని విశ్వసనీయతకు రుజువుగా నిర్మించబడిన దేవాలయం కృపాలయం. కాలిబూడిదైన కాలిబూడిదైన కృపాలయం. నెహెమ్యా సారథ్యములో, ఈ నెహెమ్యా సారథ్యములో నిర్మాణము చేయబడే కృపాలయం. ఇది కృపాలయం, ఇది కృపాలయం, కృపాలయం. ఇది దేవాలయం, సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. ఇది సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. ఇది సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. రెండంతల శోభతో, రెండంతల శోభతో నిలబెట్టబడబోయే కృపాలయం. మొదటి దానికన్నా కడపటి మహిమ గలదిగా, మొదటి దానికన్నా
గదిగా నిర్మించబడబోయే దేవాలయం, కృపాలయం. దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు సాహస విశ్వాస నిర్ణయములకు సాహస విశ్వాస నిర్ణయములకు రుజువుగా నిర్మించబడిన దేవాలయం, కృపాలయం. రెండు హస్తాల పైకెత్తి 7 సార్లు పెద్దగా హల్లెలూయా చెప్పండి. రెండు వచనాలను చదివి మీకు వినిపిస్తా. ఒకటి, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును. హల్లెలూయా. రెండవది, యోబు గ్రంథం 4వ 6వ వాక్యం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? భక్తి ఉందా? భక్తి ఉంటే సమస్తము బూడిదైన బూడిదలో నుంచి తిరిగి విశాలమైన సృష్టిని కలుగజేసిన దేవుని మాటతో తిరిగి సమకూర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎండలో ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడకుండా ముగింపులోకి ఒక శ్రేష్టమైన మాటతో మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. 7వ వచనం 8వ వచనం, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని. 2 చున్నీలు ఇవ్వండి అమ్మగారు, చెప్పానుగా. రైట్. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తెరమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, తరుముము, నిశ్చయముగా నీవు నీ వారిని తప్పక దక్కించుకొందువు. నుంచోపునానా? ఇది చాలా పొడుగ్గా ఉందేంటి? అన్నయ్య కట్టు ఇలాగా. ఏఫోదు ధరించుకున్న దావీదు. నాకు కట్టండి ఒకటి అమ్మగారు. గొడుగు పైకెత్తున్నాను, చాలా పైకెత్తి, ఇట్లా వెనక్కెత్తు, పర్లేదు. ఓ జీసస్. మీ సేవకులు ఏఫోదును ధరించుకున్నారు. జీసస్. దావీదు ఏఫోదును ధరించుకొని యాజక వస్త్రం, దేవుని చిత్తం తెలుసుకునే వస్త్రం ఏఫోదు. ఏఫోదు మీరు సిద్ధంగా ఉన్నారా? దావీదుకు ఏఫోదు ఉంటే ఎదురు లేదు. జీసస్. దైవజనునికి ప్రార్థన ఒక ఆయుధంగా ఉంటే ఎదురు లేదు. ఓ రియా బాబా రబాషియా మంద రబా సోటేరియందా బాబా లా రాశాంత. ధనమైతే లేదు గాని
దర్శనముంది నాకు. హల్లెలూయా. ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు. కదలనే కదలను కన్నీటి ప్రార్థనుంది. ధనమైతే లేదు గాని ధనమైతే లేదు గాని ధనమైతే లేదు గాని ఏ పోదు ఉంది మాకు. ధనమైతే లేదు గాని ఏ పోదు ఉంది మాకు. కదలనే కదలము కన్నీటి ప్రార్థనుంది. కదలనే కదలము కన్నీటి ప్రార్థనుంది. ఎవరికి చెయ్యి చాపము మా తండ్రి ధనవంతుడు. ఎవరికి చెయ్యి చాపము మా తండ్రి శ్రీమంతుడు. ఏమయ్యా నీకు ఇంకా పొగరు తగ్గినట్లేదు. అప్పుడు కూడా ప్రతిష్ట రోజు ఎవరిని అడగకుండా ప్రార్థన చేస్తే నాతో కలిసి వచ్చిన వాళ్ళతో కట్టానన్నావు. ఇప్పుడు అప్పుడు ఏ పోదే ఉంది. ఇప్పుడు ఏ పోదే ఉంది. ఏ పోదున్నంత కాలం ఒక వివేక్ కాదు. లైవ్ తిలకిస్తున్న మిత్రులారా, సోదర సోదరులారా, దైవ సేవకులారా, నీకు ఏ పోదుంటే చాలు. ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు. ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు. కదలనే కదలను కన్నీటి ప్రార్థనుంది. కదలనే కదలను కన్నీటి ప్రార్థనుంది. రాజుకు రాయబారిని. గ్లోరీ టు ద లార్డ్. రాజుకు రాయబారిని. ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి ధనవంతుడు. ఆకాశం నుండి నా దేవుడు నన్ను ఇప్పుడే చూస్తున్నాడు. అబ్రహామును యెహోవా పరిశోధించెను. పరిశోధించడానికి ఆయనకు హక్కు ఉంది. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా ఇస్సాకును నాకు బలిగా ఇస్తావా? ఇస్సాకును బలిగా ఇవ్వమని అడిగే హక్కు దేవుడికి ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చాడు కాబట్టి. అబ్రహామును యెహోవా పరిశోధించను. పరిశోధించే హక్కు ఆయనకుంది. ఈ వస్తువు నాణ్యమైందా కాదా, శ్రేష్టమైందా కాదా, ఇది కొలిమిగుండా వెళ్తే కానీ బంగారం శ్రేష్టమైందో కాదో తెలుస్తుంది. ఇంతకాలము విశ్వాసము, విశ్వాస ప్రకటన, సాహస విశ్వాస నిర్ణయములకు అని పాడాడే వీడు. ఈ పరీక్షకు వీడి విశ్వాసము నిలబడుతుందా లేదా అని దేవుడు తన దాసుని కొలిమిగుండా తీసుకుని వెళ్తుంటే అది మెల్లమెల్ల మెల్లమెల్ల మెల్ల దగ 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 మెరిసే ఒక బంగారం లాగా రుజువు దేవుడే చేయబోతున్నాడు. ఆ కత్తి పైకెత్తి అలా దించబోతుంటే, ఆగో అబ్రహాం, దీని మూలంగా నీవు నాకు భయపడువాడవని రుజువైనది. నీ కొడుకును బలిగా నేనెందుకు అడుగుతాను? నేను నరబోలి కోరేవాడిని కాదు. అదిగో అటు చూడు, బే ఆ గొర్రెను తీసుకొచ్చి నీ కుమారుడికి బదులుగా బలి అర్పించి నీ కుమారుడిని తీసుకుపోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దైవదాసుని విశ్వాసానికి అగ్ని పరీక్ష. అయితే అగ్నిగుండములో షడ్రక్ మిషకులను కాపాడిన దేవుడు, కత్తి ఎత్తి దించేటప్పుడు ఆగుమని చెప్పిన దేవుడు, సింహాల బోనులో దానియేలును కాపాడిన దేవుడు, విపత్కర పరిస్థితుల ముందు ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ధైర్యము విడువను అంటే మీరేమన్నారు? మేము ధైర్యము, అందరు చెప్పండి. నేనేమన్నాను? నేను ధైర్యము విడువను. మీరేమంటున్నారు? అంటే నా ధైర్యము దేవుడు. ఆ ధైర్యాన్ని కలిగిన మీరు నా వెనకాల ఉంటే ఏ పోదుంది.
ఆయన చిత్తాన్ని తేటపరిచే ఏఫోదు యాజకుడు ధరించినప్పుడు తేటగా పరమాత్ముడు ఏం ఉద్దేశిస్తున్నాడో అర్థమవుద్ది. ఈరోజు ఈ వేదిక మీద ఏఫోదు ధరించుకున్నటువంటి 20 దైవదాసులు వారు ఎల్లవేళల ఏఫోదులోనే ఉంటారు. భారతదేశం, ప్రపంచ దేశాలు రాబోయే కాలంలో కృపా సమాజం వైపు ఇలా తేటగా చూడబోతున్నాయి. దేవుని అందరు చెప్పండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, గూడు గూడు కలుపుదాం, మనసు మనసు కలుపుదాం, గుండె గుండె కలుపుదాం, మరల కట్టుదము. రండి కవిత గారు, రెండమ్మా మరల కడదాం. శ్రీనివాస్ గారు, మల్లేశ్వరరావు గారు, రండి మరల కట్టుదాం. పడిపోయిన ప్రాకారాలను నెహెమ్యా నిర్మించి నిలబెట్టిన రీతిగా ఆత్మల ప్రాకారాలను నిలబెట్టే పనిలో ఒక శోధన, ఒక పరీక్ష, సన్నిధి ఖాళీ బూడిదైంది. ఇప్పుడు మన ముందు 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, కాలిపోయిన గోడలను, ద్వారములను మరల కట్టుతాం. రండి. 2, పడిపోయిన ప్రాకారాలు లాంటి చెడిపోయిన మానవాత్మలు మన చుట్టూ మూగి ఉండగా వారి ఆత్మలను యేసు ప్రభు దగ్గరికి నడిపించడంతో వారి జీవితాలను కట్టుదాము. రండి, లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. ఏఫోదు ధరించినటువంటి, కాముగా నిలబడండి. ఏఫోదు ధరించినటువంటి దావీదు దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను ఆ దండును తరిమితే పట్టుకోగలనా అంటే, నా వైపు చూడండి అందరూ, ఎస్, తరుమము, నీవు పట్టుకొందు. అలాగన వెళ్తూ ఉంటే ఒకడు ముక్కుతూ మూలుగుతూ ఉన్నాడు. వాడికి ద్రాక్ష పళ్ళిచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, భోజనం పెట్టి, ఎవరయ్యా ఏంది నీ కథ, ఈ అడవిలో ఈ రోడ్డు పక్కన ఎందుకు పడి ఉన్నామంటే, నేను ఇలాగ ఐగుప్తిని ఫిలిస్తీయులకు బానిసగా మారాను, మరి మేము సిక్లగు అనే ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ పట్టణాన్ని కాల్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్తున్న సందర్భంగా నేను కాయలపడ్డాను. అయ్యా నాకు జ్వరం వచ్చిందంటే, జ్వరం వస్తే నువ్వు ఎందుకురా అని ఒక కాలుతో తన్ని నా యజమానుడు ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడయ్యా, ఇది సంగతి, అందుకే నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు. మరి అలాగైతే నీ యజమానుడు ఎక్కడుంటాడో మాకు అడ్రస్ చెప్తావా అంటే, చెయ్యి చాపి అంటున్నాడు, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. నన్ను ఏమి చెయ్యను అంటే కనుక నా యజమానుడు అంటే ఫిలిస్తీయులు మీ భార్య పిల్లల్ని, ఆస్తిని తీసుకుని పోయి ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారో చూపిస్తా అన్నాడు. అప్పుడు మాటిచ్చి పదం అన్నాడు. ఇప్పుడు ఒక జవాబు మనం పొందుకుంటున్నాం. ఏఫోదు ధరించి ప్రార్థన చేసినప్పుడు, కొంచెపోయిన నా ఆస్తిని, దహించుకుపోయి ఎత్తుకుపోయిన నా ఆస్తిని, దహించుకుపోయింది ఎత్తుకుపోయిన నా ఆస్తిని, భార్య పిల్లల్ని తిరిగి నేను తీసుకొస్తానా ప్రభు అంటే, నువ్వు వెళ్ళు తరుము అన్నాడు కదా. ఏఫోదు అక్కడ ధరించగానే దారిలోనే ఇతడికి జ్వరం వచ్చి యజమానుడు తృణీకరించి కింద పడిపోయి దావీదుకు అడ్రస్ చూపించడానికి జవాబు 3 రోజులైంది అన్నాడు. ఈ ప్రకారంగా నన్ను ఇక్కడ పడేసి వెళ్ళాడు అన్నాడు. అంటే నువ్వు ఏఫోదు ధరించినప్పుడే జవాబు వచ్చింది. ఆ జవాబు నీకు అందడానికి 3 రోజులు పట్టింది. ఈరోజు ఈ వేదిక మీదనే నేను ధైర్యంగా చెప్తున్నాను, దేవుడు సువిశాల సుందర సన్నిధి ప్రాంగణాన్ని అధిక మహిమతో నిర్మించాడు. అయితే అది చూడడానికి ఒక 3 రోజులు పట్టుద్ది. జవాబిచ్చేశాడు. ఏఫోదే మన జవాబు. హల్లెలూయా. ప్రార్థనే మన ఆయుధం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, నాతో పాటు కలిసి రండి. ఏమేమి త్యాగాలు చేయగలమో
త్యాగాలు చేయబోయే దినాలు, ముందున్న దినాలు, ఆ దినాల కొరకు దేవునికి స్తోత్రం. వెళ్ళిపో